నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా అనుదినము. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా, నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా. నీవే నా ప్రాణం యేసయ్యా, నీవే నా సర్వం యేసయ్యా, నీవే నా ప్రాణం యేసయ్యా, నీవే నా సర్వం యేసయ్యా. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా. యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులు అందరినీ హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. లేచారా పిల్లలు? దైవ వాక్యాన్ని అనుదినము ధ్యానం చేస్తున్నారు కదా? దేవుని సన్నిధిని మీ కుటుంబాల్లోకి ఆహ్వానిస్తున్నారా? ఉదయకాలమే మీరు మీ కుటుంబ సభ్యులు ప్రభువుని స్తుతించి పాటలు పాడి ప్రార్థిస్తున్నారు కదా? వాక్యాన్ని కూడా క్రమం తప్పక చదవండి. అసలు మీ దినమును యేసుతో ప్రారంభించండి, ప్రభువుతో నడవండి. మీ ప్రతి అవసరత క్రీస్తు ప్రభువు తీరుస్తూ మీతో నడుస్తాడు. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ధైర్యంగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీకు మేము చేరవేస్తున్నాం. మా ప్రయాసం మీ దగ్గరకు చేరింది, అందును బట్టి చాలా సంతోషిస్తున్నాం. మా ప్రయాసం మీ దగ్గర ఆగిపోకూడదు. మీ దగ్గర నుంచి మరో 10 మందికి వెళ్ళగలిగితే అది ఎంతో ఆశీర్వాదం, అది ఎంతో మీకు దీవెన. మీరు ఒక 10 మందికైనా షేర్ చేస్తారు కదా, ఓ 10 మందినైనా మీరు సబ్స్క్రైబ్ చేపిస్తారు కదా, అప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు. రండి, మీ కొరకు ప్రార్థించి ఓ అద్భుతమైన వాగ్దానాన్ని సందేశంగా తీసుకొని వచ్చాను. చదువుదామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచన భాగంలో ఒక చక్కని మాట మన కొరకు వాగ్దానముగా అందించబడుతుంది. చదువుదాం. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. బా, ఎంత గొప్ప మాట! ఈ మాట భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియచేస్తున్నాడు. ఏమని? ఆయన మమ్ములను మా శ్రమ అంతటిలో ఆదరిస్తున్నాడట. ఎవరు? దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. పౌలు సేవా జీవితంలో చాలాసార్లు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పౌలు తన ఆత్మీయ సేవా ప్రయాణంలో ఎన్నో చోట్ల నిందలు, ఎన్నో చోట్ల అవమానాలు, ఎన్నో చోట్ల అవహేళనలు, ఎన్నో చోట్ల కొట్టబడి, కట్టివేయబడి, గొలుసులతో బంధించబడి, చెరసాలలో వేయబడినటువంటి దినాలు పౌలు జీవితంలో ఎక్కువగా ఉన్నాయి. అటువంటి సమయంలో, అటువంటి పరిస్థితుల్లో పౌలు దగ్గరికి వెళ్ళి ఏ మనుషుడు ఓదార్చలేకపోయాడు. పౌలు దగ్గరికి వెళ్ళి ఏ మనుషుడు అతన్ని బలపరచలేకపోయారు. కానీ అటువంటి శ్రమ కాలంలో, అటువంటి కృంగిపోయిన కాలంలో, అటువంటి ఒంటరైపోయినటువంటి కాలంలో పౌలు ధైర్యముగా నిలబడి పరిచర్య చేయగలిగాడు అంటే కారణం ఏంటంటే, పౌలును దేవుడు ఆదరించాడు, పౌలును దేవుడు బలపరిచాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఒంటరిగా ఉండి కుమిలిపోతున్నావా? ఒంటరిగా ఉండి బలహీనమైపోయావా? ఎవరు ఆదరించేవారు లేరని, ఎవరు సహాయం చేసేవారు లేరని, ఎవరు ప్రేమగా పలకరించేవారు లేరని కృంగిపోతున్నావా? అయితే నిన్ను ఆదరించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను నడిపించడానికి తండ్రి అయిన దేవుడు ఈ లోకంలోకి క్రీస్తు ప్రభువును పంపారు. క్రీస్తు ప్రభు పరిచర్య చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు శిష్యులతో మాట్లాడాడు. శిష్యులారా, నేను వెళ్ళి మీ మధ్యకు పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు. అయ్యా, మీరంటే ఇప్పటివరకు మాతో ఉన్నారు, మీరంటే ఇప్పటివరకు మమ్మల్ని ఆదరించారు, మీరంటే మమ్మల్ని ఇప్పటివరకు బలపరిచారు, మీరుండబట్టి మేము నడిచాం, మీరు లేకపోతే మా పరిస్థితి ఏంటయ్యా అన్నప్పుడు, పిచ్చివాళ్ళారా, నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తాను,
ఆయన వస్తే మీకు మరి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఏమిటా ప్రయోజనం అయ్యా అని అడిగితే, ఆయన మిమ్మలను ఆదరిస్తాడు, ఆయన మిమ్మలను బలపరుస్తాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మీ ప్రతి అవసరత యేసుక్రీస్తులో నుంచి తీసుకొచ్చి మీకు అందిస్తాడని ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ భూమి మీదకి పంపాడు. ఈ భూమి మీద ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనల్ని ఆదరిస్తున్నాడు. నిజం నాన్న, నీ భర్త కొట్టి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నీ బెడ్రూమ్లో ఒంటరిగా కూర్చొని నేను చనిపోతే పోలే అని ఏడుస్తున్నావు చూడు, అప్పుడు చనిపోవద్దు, నీకు నేనున్నాను అని చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయనే. ఆయన పేరే ఆదరణకర్త, ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. నీ కుటుంబంలో నిన్ను వెలివేసినప్పుడు, నీ బంధువులు నిన్ను తక్కువగా చూసినప్పుడు, నీ భర్త నిన్ను హింసించినప్పుడు, నీ భార్య నిన్ను అవమానపరిచినప్పుడు, నీ బిడ్డలు నిన్ను హింసించి హేళన చేసి విడిచిపెట్టినప్పుడు నిన్ను ఆదరించింది, బలపరిచింది ఎవరంటే ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పరిశుద్ధాత్మ మనకు రావాలంటే, ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఆదరించాలంటే మనం ఎక్కడికి నడవాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన నామములో బాప్తిస్మం పొందితే, ఆయన నామములో రక్షణ పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మ మన లోపలికి వస్తాడు. అప్పుడు మనము ఆదరించబడతాం, బలపరచబడతాం. ఈరోజు కృంగిపోయి ఉన్నావా? ఆదరించేవారు లేక వేదనతో ఉన్నావా? నీకు సహాయం చేసేవారు లేక గలిబిలైపోయి కలవరపడుతున్నావా? అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రా. ఆయన నిన్ను ఆదరించే పరిశుద్ధాత్మ నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటే నువ్వు నిత్యము నీ శ్రమలలో, కష్టాల్లో, బాధల్లో ఆదరించబడతావు. అట్టి కృప నీకు, నీ కుటుంబానికి దేవుడు అందించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మ్యారేజ్ డేలు చేసుకుంటున్న పిల్లలు మీలో చాలామంది ఉన్నారు కదా. అలాగనే బర్త్డేలు జరుపుకుంటున్న వారు కూడా మీలో చాలామంది ఉన్నారు కదా. ఈ రెండు కార్యక్రమాలే కాకుండా పలు రకాలైన శుభకార్యాలు జరుపుకుంటున్న వారు ఉన్నారా? అయితే మీకు నా ప్రత్యేకమైన విషెస్ తెలియచేస్తున్నాను. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాను. రండి. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా యేసు ప్రభువా, మా ఆదరణకర్తైన పరిశుద్ధాత్ముడా, పౌలు చెబుతున్నాడు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరిస్తున్నాడని. నిజమే. ఆదరణ లేక ఒంటరిగా కుమిలిపోతున్న పిల్లలు చాలామంది కార్యక్రమం చూస్తున్నారు. గృహం లేక, వివాహం జరగక, ఉద్యోగం లేక, రకరకాలైన సమస్యలతో ఆదరణ లేక నలిగిపోయి ఉన్నారు. వారందరినీ నీ ప్రేమ చేత వారిని ఆదరించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.